అందరికీ నమస్తే అండి. మా రోజాకి వయసు పెరిగింది గానీ, ఇంగిత జ్ఞానం, బుద్ధి లాంటివి పెరగలేదండి. నిన్న మాట్లాడుతూ గల్లా మాధవి గారిని ఉద్దేశించి, అలాగే ఒక మహిళను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడుతుందంటే, "నీ ఏజ్ ఎంత? గేజ్ ఎంత?" అని మాట్లాడుతుంది ఒక మహిళ అయ్యుండి. అంటే రాజకీయాల్లో మాట్లాడాలంటే ఏజు, గేజు రోజాకున్నట్టు ఉండాలంట. నేనేం అనట్లా. రోజా ఏజ్ గురించి, గేజ్ గురించి నేను మాట్లాడట్లా. రోజా మాట్లాడిన మాటలే ఆ కింద కామెంట్‌లలో కొంతమంది రోజాను ఉద్దేశించి తిట్టే తిట్లు చదివి వినిపిత్తాను. ఎంత నీచంగా ఉన్నాయంటే ఎనకటికేదో ఒక సినిమా డైలాగ్ ఉంటది కదా! అలాగే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, "జగన్మోహన్ రెడ్డి నీకెక్కడ దొరికిందిరా ఈ" అంటున్నారు డైరెక్ట్‌గా. ఆ! దరిద్రం గూడా వినిపిస్తా వినండి. తెలిసొస్తాయన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా అంబటి రాంబాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆమెపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు రోజా. ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కారులో వెళ్తుంటే హ్మ్. ఆడవాళ్ళు పచ్చి బూతులు. హ్మ్. ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి? నీ ఏజ్ ఏంటి? నీ గేజ్ ఏంటి? ముందు అది చెప్పాలి గదా! మన ఎదుటి వ్యక్తులను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి ఏజు, గేజు అని మాట్లాడే ముందు నీ ఏజు, నీ గేజు గూడా జెప్పాలి. చెప్పిన తర్వాత మాట్లాడాలి. కడుపుకి అన్నం తింటున్నావో, లేదంటే పెంట తింటున్నావో మాకర్థం కాట్ల. గేజు, ఏజు భాష ఏంటండి? ఏం పోరంబోకు భాష ఇది. పోరంబోకులు మాట్లాడే మాటలు. పచ్చి పోరంబోకులు మాట్లాడే మాటలు ఇవన్నీ. అంబటి రాంబాబు లకారాలతో తిట్టేసి ఎళ్ళిపోతే, తిట్టకుండా ముద్దెట్టుకుంటారా అండి? ముందు తిట్టింది అంబటి రాంబాబు. కళ్ళున్నవాడు ఎవడన్నా గాని కనపడుతున్నాయి. వీడియోలు కనపడుతున్నాయి. మళ్ళీ చివరాఖరి సిగ్గు లేకుండా వచ్చి ఏజు, గేజు అని చెప్పేసి ఒక మహిళ పోయి నువ్వు మాట్లాడతావా? నువ్వా మాట్లాడేది ఏజు, గేజు గురించి? ఆ మాత్రం సంస్కారం నేర్పలేదండి మీ అమ్మ బాబు నీకు. అదేం పుట్టకో, అదేం పెంపకమో. పెంపక లోపం అంతే. దిక్కుమాలితనం అంతే. నీ అమ్మ బాబు కనపడితే కాళ్ళకి దండం పెట్టేసి భలే పెంచారండి అని చెప్పేసి కామెంట్రించి నీ అమ్మ మొఖాన్ని, మీ బాబు మొఖాన్ని తుపుక్కు చూసేయాల. అనకూడదేమో మీ అమ్మ బాబు గురించి చెప్తున్న ఉదాహరణకి పెంపక లోపమే ఇది. అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. నాకైతే ఎలాంటి సందేహం లేదండి. పెంపక లోపం ఖచ్చితంగాను. ఏజు గీజు భాష ఏంటంటే నాకు అర్థం కావట్లా. సిగ్గనిపించట్లా కొంచెం కాస్తైనా గానీ రోజా. ఎంత మంచిగా తెప్పించుకుంటావు. ముందు ఎవరు తిట్టారు? అంబటి రాంబాబు కదా! ఎందుకు ఖండించలేదు మీరు? ఇంకా డైలాగులు కొట్టుకుంటా వస్తది. గల్లా మాధవి గారి గురించి కూడా మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా వినండి. మాట్లాడే మాటలేంటి? ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? ముందు తిట్టింది అంబటి రాంబాబే. తర్వాత రియాక్షన్ గా తిట్టారు. ముందు నోటి తొలకత్త అంబటి రాంబాబు తగ్గించుకోవాలి. మీరు తగ్గించుకోవాలి. సిగ్గు లేకపోతే సరే. అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్ గా అనలేదు ఆ మాట. నేను రెచ్చగొట్టారు నన్ను, నేనేదో ఆవేశంలో అన్నాను, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి అంబటి రాంబాబు ఎక్కడా అనలేదు. పర్ ఆఫ్ ద మూమెంట్ వచ్చిందన్నాడు. ఆ పర్ ఆఫ్ ద మూమెంట్ వచ్చేసిందంటే ఆవేశంలో నేను తిట్టేశాను. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు అలా వచ్చి ఎలా వెళ్ళిపోయింది. నేను ఎవరికీ క్షమాపణ చెప్పనని చెప్పేసి అన్నాడు. క్షమాపణ చెప్పలా. నువ్వు చెప్పబోయే మానే. మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడతో క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది. ఫస్ట్ టైం గెలిచిందంటే ఇంకా మెల్లేగా మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తా ఉన్నారు. ఓహో, రౌడీజం చేసినందుకు లేదా ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జేబు దొంగలు అంటావు అంతేనా? మరి ఆ లెక్క నువ్వు పొద్దులేస్తే నోరిపితే అన్ని బూతులే మాట్లాడతావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏం చేసావు? నువ్వే చెప్పాలి దానికి సమాధానం. రోజా గారు మీరు మహిళ అండి, అది మర్చిపోమాకండి. మరి మొగోళ్ళలాగా ఇంట్లో నీ కొంపలో నీ మొగుడితో మాట్లాడినట్టు అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఏజు గేజు బాగా అలవాటు అయిపోయింది మీకు. ఏజులు గేజులు రాజకీయాల్లో మాట్లాడాలంటే విమర్శించాలంటే ఏజు గేజు కావాలా? పైగా గల్లా మాధవి గారిని ఉద్దేశించుకొని ఇంత ఉందని చెప్పేసి సైకిల్ చేసి చేతులు చూపించి మాట్లాడతారా? మీరు ఇంత ఉన్నారా? నువ్వు ఇంత ఉన్నావా? ఎటు పోతున్నావు? ఏం మాట్లాడుతున్నారు?
ఆ భాష ఏంటి? ఆ విధానం ఏంటి? నువ్వు మహిళ ఎలాగ అయ్యావు? నువ్వు 10 మందికి పాఠాలు చెప్తుంటే వినాల్సొస్తుంది కర్మ మాది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి రోజా లాంటి వ్యక్తుల్ని కాస్త అదుపులో పెట్టుకుంటే బాగుంటదండి. మీకు నష్టం తప్పితే రోజా వల్ల రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఆ జోగి రమేష్ కావచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు. వాళ్ళ వల్ల మీ పార్టీకి నష్టం తప్పితే 10 పైసలు ఉపయోగం లేదు. ఏజు గీజు ఏంటండి దరిద్రం కాకపోతే. ఏ మహిళ మాట్లాడతారండి? మగోళ్ళే మాట్లాడరు రాజకీయాల్లో ఏజుల గురించి, గీజుల గురించి మగోళ్ళే మాట్లాడరు. అలాంటిది ఒక మహిళ అడ్డగోలుగా రాజకీయాల గురించి మాట్లాడుతూ అందులోనూ ఒక మాజీ మంత్రి అయ్యుండి, ఒక మహిళను ఉద్దేశించి పైగా సాటి మహిళను ఉద్దేశించి ఏజు, గేజు అని మాట్లాడుతుంది. ఏజు, గేజు లాంటి డైలాగులు మన సినిమాల్లో వింటా ఉంటామండి. డబుల్ మీనింగ్ డైలాగులు. చాలా పర్పస్‌గా వాడుతా ఉంటారు. ఏజ్ అని, గేజ్ అని చెప్పేసని. ఏజ్ అంటే ఏంటో మీకే తెలియాలి. గేజ్ అంటే ఏంటో మీకే తెలియాలి. సాధారణంగా మేము కొలత సైజు కొలిచేటప్పుడు గేజు, గీజు అని చెప్పేసని మాట్లాడతారు. అంటే ఇండైరెక్ట్‌గా ఆవిడ సైజుల గురించి మాట్లాడుతుందా? ఇంకోటా అనేది ఆవిడే స్పష్టంగా చెప్పాలి. లేదంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే చెప్పాలి. కింద కామెంట్‌లలో పచ్చి బూతులు తిడుతున్నారండి. మా దిక్కుమాలితనం ఏంటంటే మేము మాట్లాడలేకపోతున్నామండి గమ్మున. సిగ్గేస్తుంది మాకు. గమ్మున ఏదన్నా మాకు తెలిసినోళ్ళో, మా చుట్టాలో చూస్తే ఏట్రా ఇలా మాట్లాడుతున్నావు? అదేదో మాట్లాడితే మాట్లాడిన పోరం పోకుది. దాని మాటలు పట్టుకొని నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఫోన్ చేసి తిట్టేస్తారు మమ్మల్ని. అదొక బాధ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ మాటలు వింటానేమో కడుపు తరుక్కుపోతుంది. ఈ ఏజులు, గేజులునా? పోన్లే మీకున్నంత ఏజు లేదు, మీకున్నంత గేజు లేదు. మీ పార్టీ నాయకులకున్న ఏజ్ వేరే, మీ పార్టీ నాయకులకున్న గేజ్ వేరే. ఆ గేజులతోని, ఆ ఏజులతోని ఎవరు సరిపోరు. అంత స్తోమత ఎవరికీ లేదు. ఒకవేళ ఆ స్థాయి ఇక్కడ ఎవరికీ లేదని చెప్పేసని మీరు భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి బ్రహ్మాండంగా పోవచ్చు ఎక్కడికైనా గానీ. మీ ఏజ్‌కి తగ్గట్టుగాను, మీ గేజ్‌కి తగ్గట్టుగాను ఉన్న సరినాయకులను చూసుకొని అక్కడ రాజకీయాలు చేసుకోండి. ఎక్కడికి పోతారో పొండి కానీ, మీరు రాష్ట్రంలో అడుగుపెట్టి ఈ ఏజుల గురించి, గేజుల గురించి, ఈ చేతులతో సైగలు చేసి, ఇలా చూపిచ్చి ఆ దరిద్రాన్ని ఇక కట్టిపెట్టేస్తే బాగుంటదండి. పరమ రోత అయిపోయింది, పరమ దరిద్రం అయిపోయింది, పరమ చెత్త అయిపోయింది. రాజకీయాల గురించి మేము మాట్లాడలేకపోతున్నాం అంతే. కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికేసి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావు కింద వాడి అంబటి రాంబాబు చేత బూతులు తిట్టిచ్చేసి రాష్ట్రాన్ని ఏదో రకంగా తగలబెట్టాలని చెప్పేసని ఇది చూస్తుంటే గేజులు ఏజులు అని మాట్లాడతారా? అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి వయసు చిన్నది కాదు. 75 ఏళ్ళు పైమాటే. రాష్ట్రానికి 4గోసారి ముఖ్యమంత్రి. కనీసం ఆ గౌరవం లేకుండా, ఏం మాట్లాడుతున్నావో సోయి లేకుండా ఒక మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు లా కొడకా అని చెప్పి సంబోధిస్తే మీ పార్టీలో ఉండే ఎవడైనా సరే, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, కనీసం అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని చెప్పేసి ఎవడైనా సరే కనీసం ఖండించిన పాపాన పోయారా? మీరు ఖండించకుండా పైగా మద్దతుగా ఇవాళ ర్యాలీల పేరుతోని, నిరసనల పేరుతోని, పరామర్శల పేరుతోని రోడ్డెక్కి మీరు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారో? జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. బూతులు మాట్లాడే వాళ్ళకి, రౌడీ షీటర్లకి, రేపులు చేసే వాళ్ళని వీళ్ళనే పరామర్శిస్తాడు. అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే తెనాల్లో రౌడీ షీటర్లు వాళ్ళు కావచ్చు. నిన్న మొన్న ఒక రేపిస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడే పోలీసులకు దొరికేశాడు హిందూపూర్లో. కాల్పుల కలకలం అది ఇది అని చెప్పేసి నన్ను ట్రోల్ కూడా చేశారు. వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ ఇలా అని చెప్పేసి మళ్ళీ మద్దతుగా మనం మాట్లాడడం ఇది ఎక్కడ రోత రాజకీయమో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర రాజకీయాలకి మీరు అనర్హులు. నిజంగా చెప్తున్నా. మీకు రాష్ట్రం పైన ఎలాంటి ప్రేమ లేదు. రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసం సృష్టించాలి. పరామర్శల పేరుతో మనం బల ప్రదర్శన చేయాలి. నిన్న అలాగే 2 ప్రాణాలు తీసేసుకున్నాడు. బల ప్రదర్శన పేరుతో కేవలం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాదని చెప్పేసి అక్కడ జనాన్ని సమీకరించి మందు తాగిపిచ్చి వాళ్ళ చేత నేను ఒక పిల్లోడు అలాగే ఒక పెద్దాయన. ఆ పిల్లోడైతే మరీ దారుణం. బైక్ స్టంట్లు చేసుకుంటూ అధిక వేగంతో నడిపి అక్కడ ఉన్న బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఢీకొని ఒక పిల్లోడు చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల 2 పోయారు. పైగా ఏమన్నా అంటే సెక్యూరిటీ కల్పించట్లేదు, భద్రత లేదు అని చెప్పేసి మురిగే మీరు భద్రత కల్పిస్తేనేమో జనసముద్రం, జనదాహం, ఇంకోటి అని చెప్పేసి ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్లు ఇచ్చుకుంటా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పరామర్శ పేరుతో అంత హడావిడి చేయాలా? అవసరం లేదు.
పిలిపించుకుంటే సరిపోయాయి. జోగి రమేష్‌ని ఇంటికి పిలిపించుకుంటే సరిపోయాయి. గతంలో పిలిపించుకోలేదా ముఖ్యమంత్రి హోదాలో ఇంటికి పిలిపించుకొని పరామర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ దాకా వద్దు. కరోనా సమయంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్త శ్యామ్ కలకడ అని చెప్పేసి ఒక వ్యక్తి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి చాలా బాగా తెలుసు ఆ వ్యక్తి ఎవరనేది. మేము చెప్పకూడదు. ఎందుకంటే మాకు పెద్ద పరిచయం లేదు. చనిపోతే కనీసం ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయకుండా పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకుండా వాళ్ళని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇవాళ ఏదో బల ప్రదర్శన అంతే. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేసుకుంటూ యాత్రలు చేసుకుంటూ మీలాంటి వ్యక్తుల చేత ఏజులు గేజులు అని చెప్పేసి బూతులు మాట్లాడుతున్నారు. మేము చేసుకున్న పాపం మేము చేసుకున్న కర్మ అంతే.